నమస్తే తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. శ్వేతపత్రాలకు సంబంధించి కాసేపటి క్రితమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్తో తప్పులు చెప్పించారు, కేటాయింపులకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు అంటూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఇదిగో నిజాలు ఇవి అంటూ కూడా ఆయన లెక్కలతో చూపించే ప్రయత్నం చేశారు. మరి ఇవాళ ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఇప్పుడున్న సీఎంకి ఏం మెసేజ్ పంపినట్టు, చూసే వాళ్ళకు ఏం అర్థమైనట్టు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే. ఆల్మోస్ట్ ఆల్ ఉదయం నుంచి చాలా ఆసక్తిగా అందరూ ఎదురు చూశారు. ఏ అంశాలను తెర మీద తీసుకొస్తారో, దాన్ని ఎలా సమర్థించుకుంటారు, మరి ప్రభుత్వానికి ఎలా కౌంటర్ వేస్తారు అనేది. మరి ప్రెస్ మీట్ ఏం చెప్పింది, ఆయన చెప్పిన లెక్కలు జనాలకు ఎంతవరకు ఎక్కే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి ఒక 1 month వెయిట్ చేశాడు. అసలు ఆయన హిమాలయాలకు పోయాడా లేకపోతే హైబర్నేషన్లకు పోయాడా, ఈ రకంగా రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. అయితే ఆయన వెంటనే ఏంటంటే ఇటు పక్కన చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే స్ట్రాటజిక్గా ఇప్పుడు ఆయనకు కూడా చేయటానికి పని లేదు, అంటే పని ఉన్నా డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా స్టోరీ నడపడానికి ఏం చేస్తున్నాడు, రోజు జగన్ చేసిన విధ్వంసం, జగన్ లా అండ్ ఆర్డర్ని ఎట్లా కుళ్ళబడిచాడు, జగన్ అట్లా విధ్వంసం చేయటం వల్లే మేము ఇప్పుడు ఏమి చేయలేకపోతున్నాము, అట్లాగే 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పు చేయటం వల్లే మాకు కొత్తగా అప్పు పుట్టట్లేదు, ఇవన్నీ చెప్పడం ద్వారా ఒక స్టోరీని బిల్డప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు శ్వేతపత్రాలు కూడా మొన్న కొన్ని బయట విడుదల చేశాడు, విద్యుత్తుకు సంబంధించి కానీ లేదంటే అంటే ఇంకా ఆర్థిక అంశాలకు సంబంధించి ఇంకా ప్రవేశపెడతారు, ఇవాళ రేపు ప్రవేశపెడతారు. సరే, శ్వేతపత్రాలలో కూడా మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆయన శ్వేతపత్రంలో రేపు ఏం చేయబోతున్నాం అనే దానికంటే కూడా అమరావతిని విధ్వంసం చేశాడు, పోలవరాన్ని విధ్వంసం చేశాడు, అంటే ఇవన్నీ కూడా ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేశాడు. ఇప్పుడు మనం మెకానిక్ని పిలవటానికి కూడా కష్టంగా ఉంది. ఇప్పుడు పోలవరానికి సంబంధించి చెప్పాడు, అది విదేశీ నిపుణులు వాళ్ళు వస్తే కానీ. అంటే ఇట్లా మేము చేయగలిగేది ఏం లేదు, ఇది ఎంత కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం అని ఆయన ప్రొజెక్ట్ చేశాడు. దీనికి కౌంటర్ స్ట్రాటజీ కింద తను కౌంటర్ స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు. అది వినుకొండతో స్టార్ట్ అయింది. రషీద్ మరణం అంటే అదే ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పలకరించడానికి నెల్లూరు జైలుకి పోయాడు. దాంతో తర్వాత రషీద్ వ్యవహారం, రషీద్ తర్వాత ఢిల్లీ పోయి ఢిల్లీలో ఏం చేశాడు, మొత్తం ఇండియా కూటమిలో ఉన్న ములాయం సింగ్ కొడుకుని, అన్నా డిఎంకే వాళ్ళని, టీఎంసీ వాళ్ళని, వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ ఒక పెద్ద షో రన్ చేశాడు. మళ్ళీ అదే సమయంలో నిన్న విజయసాయిరెడ్డి కూడా రాజ్యసభలో ఎడాపెడా చంద్రబాబుని ఏకి పారేసాడు. అంటే వీళ్ళు ఒక స్ట్రాటజిక్గా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబుకి ఇక్కడ ఉన్న టైట్ సిచ్యుయేషన్ తెలుసు, ఆ టైట్ సిచ్యుయేషన్ తెలుసు, ఈ శ్వేతపత్రాలు విడుదల చేయడం ద్వారా నన్ను బ్లేమ్ చేసి తప్పించుకుంటున్నాడు, అందుకని చంద్రబాబుని ఫిక్స్ చేయాలనేది ఒక స్ట్రాటజీగా పొలిటికల్ స్ట్రాటజీ కింద పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా ఇవాళ శ్వేతపత్రాల మీద ఆయన కౌంటర్ ఎన్కౌంటర్ అన్నట్టు ఇప్పుడు ఎన్కౌంటర్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈయన తోటా పేల్చాడు, ఆయన ప్రతికాల్పులు జరిపాడు అనమాట వాళ్ళ. ఆ ప్రతికాల్పుల్లో భాగంగా ఏం చెప్తాడు జగన్, ఇప్పుడు ఆయన వేసిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే చాలా తెలివిగా మంచి ప్రశ్న వేశాడు, పూర్తి స్థాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నాడు చంద్రబాబు, ఆ దమ్ము లేదా అన్నట్టు సవాల్ విసిరాడు అనమాట. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మీద ఎందుకు నడిపిస్తున్నాడంటే తాను ఏదైతే సూపర్ 6కి వీటికి సంక్షేమ పథకాలకి మాకంటే ఎక్కువ ఇస్తామని చెప్తున్నాడో వాటి కేటాయింపులు చేయడానికి చేసే బడ్జెట్ని రూపొందించే శక్తి లేదు. అందుకని ఏం చేస్తున్నాడు, ఓట్ ఆన్ అకౌంట్ పెట్టి మమ్మల్ని విమర్శించడం, మేమేదో 6 లక్షలు 7 లక్షల కోట్లు అప్పు చేస్తే 10 లక్షల కోట్లు అప్పు చేసామని అట్లా అవన్నీ ఒక పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు చేసి ఆయన డిఫేమ్ చేయటానికి, అంటే నా తప్పు కాదు ఈయన చేతకంతనం, ఆయనేమో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అనే మాట మాట్లాడితే వాడుతున్నాడు, ధ్వంసం చేసామని చెప్పేసి వాడుతున్నాడు. దానికి సమాధానం చెప్తూనే చంద్రబాబు నాయుడిని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్నీ మాట్లాడుతున్నాడు కానీ ఒక విమర్శ కూడా ఉంది, అంటే వాళ్ళకి నచ్చిపోయినా, అంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఎవరైనా సరే నిజం మాట్లాడినా సరే నువ్వు ఆ పార్టీకి చెందినాడువా, నువ్వు ఈ కులానికి చెందినాడువా, అట్లా ఒక రకమైన ఒక అన్హెల్దీ సిచ్యుయేషన్ మీడియాని తీసుకొచ్చారు. ఖచ్చితంగా అది తీసుకురావటం వల్ల ఇప్పుడు ఎవరు నిజాలు మాట్లాడినా, నిజమైన విశ్లేషణ మాట్లాడినా సరే ఎవరో ఒకళ్ళు ఎవరి యాంగిల్లో వాళ్ళు చూడటం అనేది ఒక చెడు సాంప్రదాయం ఏర్పడింది. దీంట్లో మొత్తం ఓవరాల్ ప్రసంగంలో స్టార్టింగ్ లో రైజ్ చేసిన పాయింట్ లో మీరు అన్నట్టు ఒకటి బడ్జెట్, ఇంకోటి గవర్నర్ తోటే మీరు అబద్ధాలు చెప్పించారు,
దాంట్లో ఏదో కాజుకు సంబంధించి కూడా 5th 6th సంబంధించి ఏదో పాయింట్ రైజ్ చేశారు. 14 లక్షలు అన్నారు, ఇక్కడ చూస్తే మరి మీరు 10 లక్షలే చూపించారు అంటూ కూడా ఒక అస్త్రాన్ని వదిలారు. బడ్జెట్ ఇది అబద్ధాలు చెప్పారు అన్న 2 పాయింట్లను ఎలివేట్ చేసే ప్రయత్నం. అంటే ఇక్కడ ఆయన తెలివిగా మాట్లాడాడు. గవర్నర్ ఎప్పుడు కూడా తన నోటితోటి మాట్లాడు, అది మెన్షన్ చేశారు. మీరు ఇచ్చిన ప్రతుల్లో గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు. అదే మీరు ఇచ్చిన ప్రసంగం అంటే గవర్నర్ ఈయన ఉన్నప్పుడు కూడా ఈయన ఇచ్చిన ప్రసంగాన్నే గవర్నర్ చదివాడు. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్న, ఎందుకంటే నిన్న అదే నోటితోటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పొగిడిన, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే గవర్నర్ ప్రభుత్వం, ఆ రోజులో ఉన్న గవర్నర్ ఆయన, ఆ రోజున అది చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న గవర్నమెంట్, ఆయన దానికి హెడ్ ఆయనే, దీనికి హెడ్ ఆయన. అంటే మన విచిత్రమైన పరిస్థితి, మన రాజ్యాంగంలో ఇటువంటి పరిస్థితి ఉండటం వల్ల గవర్నర్ అట్లాగే మాట్లాడతాడు. అంటే అందుకనే ఇప్పుడు ఏంటంటే గవర్నర్ నాతో తప్పులు చెప్పించారని మందలించాలి, అంటే ఇదంతా కూడా స్టేజ్ మ్యాన్ అవర్ కోసం చెప్పాడు. అంటే గవర్నర్ ఎవరిని పోయి రేపు మందలించాలని చెప్పి లెటర్ రాస్తున్నారని, అంటే ఇదంతా కూడా ఏంటంటే జనాన్ని వెర్రేళ్ళ చేయటం. అంటే ఈ టీవీలు మీడియాలు వచ్చాక జనానికి కూడా బుర్రలు పనిచేయటం మానేసినాయి. ఏదంటే టీవీలో ఏది చెప్తే అది ఇడియట్ బాక్స్ అంటాం కదా, దాంట్లో ఏది చెప్తే అదే తప్ప వీళ్ళు సొంతంగా ఆలోచించలేదు. దానికి తోటి ఏంటంటే ఎవరి కాళ్ళకి ఒక బయాసు, వీడు మన కులపాడు, మనం వీడు చెప్పింది వినాలి, నిజమైన కాకపోయినా వీడు మన కులానికి చెందిన ఛానళ్ళు, లేదంటే మన కులానికి చెందిన ప్రభుత్వం, ఇట్లా ఒక డెమోక్రసీలో ఒక బ్యాడ్ ట్రెండ్ వచ్చింది. ఆ ట్రెండ్ ని ఉపయోగించుకోవడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. లేదంటే ఇంత మూర్ఖంగా వాళ్ళకి మాట్లాడే ధైర్యం ఉండదు. ఎందుకంటే ఎవరైనా అడుగుతారు, ఏరా బాబు నువ్వు ఇట్లా ఏంది గవర్నర్ ప్రసంగం నువ్వు ఉన్నప్పుడు నువ్వు రాసిస్తావు, వాళ్ళు అసలు గవర్నర్ నిజంగా మందలిస్తాడు నువ్వు లెటర్ రాస్తే చంద్రబాబుని? ఎందుకంటే ఆ గవర్నరే తన ప్రసంగం అంటే తన గవర్నమెంట్ అని మాట్లాడుతూ రాశాడు. అంటే చంద్రబాబును మందలించడం అంటే తనని తాను మందలించుకోవటమే గవర్నర్. అంటే ఈ రకమైన లాజిక్ జనం ఆలోచిస్తారనేది కూడా లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే జనం వెర్రి వెంగళప్పలు అనే కింద కడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఇక బడ్జెట్ ప్రకంపనలు ఎలా ఉండే అవకాశం ఇప్పుడు ఈయన చేసిన స్టేట్మెంట్ తోటి? అంటే బడ్జెట్ ప్రవేశపెడతానికి కావాల్సిన నిధులు లేక వాళ్ళు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్తున్నారు. ఇప్పుడు అది నిజమే. ఇప్పుడు ఏంటంటే ఆ టైట్ పొజిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు దానికి కూడా చెప్పాడు ఈనాడులో ఏదో, వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు ఓడిపోయి కొత్తగా జగన్మోహన్ రెడ్డి వస్తున్న రోజున కూడా 100 కోట్లే ఉన్నాయి ఖజానాలో. అది పెద్ద ఎత్తున ఒక బ్యానరు ఈనాడు పేపర్ ఇచ్చింది. అంటే వాళ్ళ యాంగిల్ ఇచ్చారంటే అది కూడా ఇదే ఇప్పుడులే స్ట్రాటజీనే. చంద్రబాబు దగ్గర డబ్బులు లేవు, 100 కోట్లే ఉన్నాయి, అంతకుముందు వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఖజానాలో డబ్బులు లేకపోతే అంటే అది అంటే 100 కోట్లే ఉన్నాయి, జగన్ ఏం చేయలేడని. సారీ, వాళ్ళు ఇచ్చింది ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చాడు కాబట్టి 100 కోట్లే ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అన్నట్టుగా ఏదో ఇచ్చారు. దాన్ని కూడా ఇప్పుడు ఈయన తీసుకుని చూపిస్తున్నాడు. అంటే మా ప్రభుత్వం వచ్చినప్పుడు మొత్తం ఖాళీ చేసి మాకు 100 కోట్లతో అప్ చెప్పాడు చంద్రబాబు నాయుడు, అప్పుడు మేము మరి మేనేజ్ చేయలేదా, కరోనాలో సమస్యలు వచ్చినాయి, ఆ కరోనా సందర్భంగా కేంద్రం నుంచి మాకు రావాల్సిన నిధులు రాలేదు, రాకపోయినా సరే మేము సమర్థవంతంగా సంక్షేమ పథకాలన్నీ అమలు జరిపాము, ఇవన్నీ జరిపాము. ఇప్పుడు ఈయనేమో మాకంటే ఎక్కువ హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు జరపడం చేతగాక మా మీద రాళ్ళు విసురుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అని మన గతంలోనే అంటే బడ్జెట్ కు సంబంధించుకోవచ్చు, ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు వచ్చేంత వరకు ఏం లేవు కాబట్టి శ్వేతపత్రాలు విడుదల చేసుకుంటున్నారు అనేట్టు కూడా మనం ఒక అంశాన్ని గతంలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ అంటే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఏమన్నా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా అసెంబ్లీలో? డెఫినెట్ గా రియాక్ట్ అవుతాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు కౌంటర్ ఎన్కౌంటర్ లాగా ఇప్పుడు ఆయన, ఎందుకంటే ఆయన మైలేజ్ పడిపోద్ది కదా. నిన్న ఆయన చేసిన లా అండ్ ఆర్డర్ మీద చేసిన ప్రసంగం మొత్తంగా కూడా వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసిన మర్డర్లు, వీళ్ళు ఇప్పుడు ఆ శవాల్ని ఎమ్మెల్సీ శవాల్ని డోర్ డెలివరీ ఇవ్వటం, వాళ్ళని జగన్ పక్కన పెట్టు తిరగటం, డాక్టర్ సుధాకర్, ఎందుకంటే వీళ్ళ హయాంలో కూడా చాలా లా అండ్ ఆర్డర్ సమస్యలు, అంటే పోలీస్ రాజ్యం, చాలా అట్రాసిటీస్ అన్నీ జరిగినాయి. దాంట్లో అనుమానం లేదు. ఒక రకమైన సగం జగన్ ఓడిపోవడానికి అదే ఒక పోలీస్ రాజ్యము, ఒక అరాచకము ఇది ఏర్పడింది అనేది. అంటే చంద్రబాబు కూడా నేను అదే చెప్పుకున్నాడు, నేను వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ పాత బస్తీలో గొడవలు ఉండేవి, ఇటు రాయలసీమలో గొడవలు ఉండేవి, ఇటు ఉత్తరాంధ్రలో నక్సలిజం ఉండేది, ఇవన్నింటినీ నేను అరికట్టడం ద్వారా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయటం వల్ల అసలు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చినాయి అనేది ఆయన సమాధానం ఆయన చెప్పుకున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నేను గట్టిగా అణిచివేస్తాను, ఇప్పుడు ఈ గొడవలు ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది. దానికి కౌంటర్గానేమో ఇప్పుడు అంతా చంద్రబాబు వచ్చాకే 36 మంది చనిపోయారని ఈయన ప్రచారం చేస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది రాజకీయ పరమైన యుద్ధం జరుగుతుంది.
ఓకే, అంటే ఓవరాల్ గా అయితే ఇంకా వారు వైఎస్ఆర్సీపీ కూడా బిగిన్ చేసిందని అనుకోవచ్చా? అవును, యుద్ధం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజకీయ యుద్ధం స్టార్ట్ అయింది. మొన్నటిదాకా జగన్ సైలెంట్గా ఉంటాడు అనుకున్నారు. ఇప్పుడు దీని కౌంటర్గా మరి చంద్రబాబు ఏం చేస్తాడు అంటే ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అండ్ జగన్ని అరెస్ట్ చేసి లోపల పెడితే ఈ కొంత పార్టీలో కూడా కొంత బలం తగ్గుద్ది. ఇప్పుడు ఈ జగన్ మాట్లాడే బదులు ఇంకొకళ్ళు మాట్లాడుంటే ఇంత ఎఫెక్టివ్గా ఉండదు కదా, అది ఏం మాట్లాడినా సరే. ఓకే, అది ఆల్మోస్ట్ నెక్స్ట్ అంటే టాపిక్ కి సంబంధించి కూడా అది ఉంది. బట్ ఇప్పుడైతే ఇవాళ అసెంబ్లీలో దీని గురించి చర్చ జరిగిన తర్వాత కౌంటర్ అండ్ కౌంటర్ అయితే కంటిన్యూ అవుతుంది ఆబ్వియస్గా. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మంచి విశ్లేషణ అందించారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.